Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics applications of trigonometry chapter లో ఈ వీడియోలో మనం సొల్యూషన్ ఫర్ టూ ట్రయాంగిల్స్ మోడల్ అనే టాపిక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఎప్పట్లాగే తెలుగు వివరణతో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ని చేస్తాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ టూ ట్రయాంగిల్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కోసం ముందు ఒక మోడల్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి 6 అండ్ 7 ని ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్ ముందు ప్రీవియస్ టాపిక్స్ లింక్స్ అన్ని కూడా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటాయి. అదేవిధంగా ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా కొన్ని ఉంటాయి. ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సొల్యూషన్ ఫర్ టూ ట్రయాంగిల్స్ మోడల్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు మనకి ఇప్పటివరకు కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం దీని ప్రీవియస్ టాపిక్ లో. వన్ ట్రయాంగిల్ ఉన్న మోడల్ మాత్రమే మనం చూడడం జరిగింది. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ కంటైనింగ్ టూ ట్రయాంగిల్స్, ఒకవేళ టూ ట్రయాంగిల్స్ ని ఏర్పరిచే విధంగా ప్రాబ్లమ్ లో ఉన్నటువంటి డేటా ఉంటే generally we use the suitable trigonometric ratios in both triangles and equal the common side in both ratios or add the required parts to get the solution. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఒక ప్రాబ్లంలో సపోజ్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లంలో టూ ట్రయాంగిల్స్ అంటే నార్మల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో ఉండే ప్రాబ్లమ్సే మనం ఇప్పుడు వరకు చేసాం. దానిలోనే మరొక పార్ట్గా ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. టూ ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం చేసేది ఏంటంటే, ఈ రెండు ట్రయాంగిల్స్లో కూడా ఈ రెండు ప్లేస్లో ఉన్న యాంగిల్స్ గురించి జనరల్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యాంగిల్కి కానీ ఈ యాంగిల్కి కానీ బోత్ యాంగిల్స్కి కూడా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ మనం ఉపయోగిస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోనే రేషియో ఉపయోగించాలి కాబట్టి దీనికి ఆపోజిట్ ఎడ్జసెంట్ అలాగే దీనికి ఆపోజిట్ ఎడ్జసెంట్లు తీసుకున్నప్పుడు ఆపోజిట్ సైడ్ ఇస్ ద కామన్ సైడ్. చూడండి, ఇక్కడ రెండింటికి కామన్ సైడ్ ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. సో ఇలా రెండిట్లోనూ కామన్ సైడ్ వస్తుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తూ రెండింటి చోట్ల వచ్చే ఈక్వేషన్స్ ఈక్వల్ చేయడం ద్వారా కానీ, లేదా ఒక్కోసారి మనకి ఎడ్జసెంట్ పార్ట్స్ కావాల్సి వస్తాయి అనుకుందాం. అంటే మరికొన్ని ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఒక టూ ట్రయాంగిల్స్ కూడా ఇలా చెరొక వైపు మధ్యలో ఒక కామన్ సైడ్ ఉండి దానికి చెరొక వైపు ఉంటాయి. ఒక్కోసారి కామన్ సైడ్కి ఒకే వైపు ఉంటాయి. ఇలా చెరొక వైపు ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఈ కామన్ సైడ్ని రెండు చోట్ల కూడా ఈక్వల్ చేస్తే ఇది వస్తుంది. అలా కాకుండా ఎడ్జసెంట్ కావాలంటే ఈ పార్ట్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి బోత్ యాంగిల్స్కి ఇక్కడ ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్, అలాగే ఈ యాంగిల్ కూడా ఇది ఆపోజిట్, ఇది ఎడ్జసెంట్. సో మనం ఈ ఎడ్జసెంట్ వాల్యూస్ కనుక కనుక్కున్న రెండు కలిపినట్లయితే టోటల్గా ఉన్న డిస్టెన్స్ వస్తుంది. ఒకవేళ ఆ డిస్టెన్స్ని బట్టి హైట్ కూడా మనం కనుక్కోవచ్చు. ఈ విధంగా అంటే అది ప్రాబ్లం చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముందు బేసికల్గా ఇక్కడ చెప్పుకునేది ఈ టైప్లో, ఈ మోడల్లో కానీ లేదా మరికొన్ని ప్రాబ్లమ్స్లో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఈ రూపంలో కూడా ఉండొచ్చు. ఈ విధంగా అంటే ఇవి రాబోయే ఎక్సైజ్లో మనం ఫేస్ చేస్తాం. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే దీనిలో వచ్చేటువంటి అంటే ఈ యాంగిల్కి వచ్చేటువంటి ఎడ్జసెంట్ సైడ్, ఈ యాంగిల్కి వచ్చేటువంటి ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అనమాట. కాబట్టి అక్కడ అది కామన్ సైడ్ అవుతుంది. ఈ విధంగా మన ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఫ్రేమ్ చేసుకున్నటువంటి రఫ్ డయాగ్రామ్ను యూజ్ చేసి ఆ డయాగ్రామ్లో ఏది సూటబుల్ రేషియో దాన్ని ఉపయోగిస్తూ ప్రాబ్లం చేయాలి. సో మనం ఒక మోడల్ ప్రాబ్లమ్ని చూసినట్లయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. సో ఒక మోడల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటిది ఎగ్జాంపుల్ కంటే ముందే ఇవ్వడం జరిగింది. Suppose you are observing the top of the palm tree at an angle of elevation 45 degrees. The angle of elevation changes to 30 degrees when you move 11 meters away from the tree. Find the height of the tree. So ఈ ప్రాబ్లం చేయబోయే ముందు ఏ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ప్రాబ్లం కైనా మనకు కావాల్సింది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదివి దాని ముందు ఒక రఫ్ డయాగ్రామ్ ఫ్రేమ్ చేయడం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? మనమే కనుక ఒక టాప్ ఆఫ్ ద పామ్ ట్రీ అంటే ఒక పామ్ ట్రీ అనేది ఉంది, ఒక ట్రీ ఎత్తైన చెట్టు ఒకటి ఉంది. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కొంత ప్లేస్ నుంచి. టాప్ ఆఫ్ అంటే ఈ పైకి ఉన్న అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎంత యాంగిల్తో? ఎలివేషన్ ఆఫ్ 45 degrees అన్నాడు. అంటే సపోజ్ మనం ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. ఈ ప్లేస్ నుంచి ఈ టాప్ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏర్పడినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees అని ఇచ్చాడు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees. ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మారిపోయింది, 30కి తగ్గింది. ఎప్పుడు? వెన్ యూ మూవ్ 11 meters అవే ఫ్రమ్ ద ట్రీ. అంటే ఇది చెట్టు కదా, ఈ ట్రీ నుంచి దూరంగా, అవే ఫ్రమ్ ద ట్రీ అంటే ఈ ట్రీ వైపు కాకుండా దీని నుంచి ఇంకా దూరంగా వెళ్ళడం వల్ల, అంటే ఇక్కడ నుంచి మరికొంత డిస్టెన్స్ ఈ విధంగా రావడం వల్ల ఇక్కడ నుంచి చూసినట్లయితే అదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజ్ అయ్యి 30 degrees మారింది అనేది ఇచ్చిన ప్రాబ్లంలో ఉంది. మనకి జనరల్గా కూడా ఇది ఒక కామన్ కాన్సెప్ట్. ఒక హైట్ అయిన వస్తువుకి ఎప్పుడు కూడా మనం దగ్గరికి వెళ్ళే కొద్దీ చూడండి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతుంది, దూరంగా వెళ్ళే కొద్దీ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్
తగ్గుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ 45 నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్ది 30 డిగ్రీస్ అయిపోయింది. బట్ ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మనకి ఇచ్చాడు 11 మీటర్స్ అవే ఫ్రమ్ ద ట్రీ అన్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ 11 మీటర్స్ మాత్రమే. ఇది ప్రాబ్లంలో ఇచ్చినటువంటి టోటల్ డేటా చూడండి. 45 30 డిగ్రీస్తో పాటు ఇది 11 మీటర్స్ ఉంది అనే విషయం మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ. ఇది సపోజ్ ఇదే హైట్ అనుకుంటే ఈ హెచ్ ఎంతో మనం కనుక్కోవాలి. అంటే ముందుగా ఒక రఫ్ డయాగ్రామ్ ఎలా ఫ్రేమ్ చేస్తామనే దానికోసం మీకు రఫ్ స్కెచ్ చూపించడం జరిగింది గతంలో లాగానే. ఇప్పుడు దీన్ని ఒక నీట్ డయాగ్రామ్గా మనం ప్రజెంట్ చేసి దానిలో ఈ వాల్యూస్ అన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని ప్రజెంట్ చేసిన తర్వాత ఏది దేని సూచిస్తుంది, ఇక్కడ నేమ్స్ కూడా మనం పెట్టుకోవాలి కదా, దానికి సంబంధించిన నేమ్స్ పెట్టుకున్న తర్వాత హైట్ ఎలా కనుక్కోవచ్చు అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇదే చెప్పినటువంటి ప్రాబ్లంకి అనుగుణంగా ఈ డయాగ్రామ్ వేయడం జరిగింది చూడండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేమ్స్ పెడదాం. పామ్ ట్రీ అన్నాడు కాబట్టి సపోజ్ ఏబి, ఇక్కడ నుంచి నేను నేమ్స్ ఇస్తున్నాను చూడండి. ఏబి ఇస్ ద పామ్ ట్రీ. ఈ పామ్ ట్రీ యొక్క టాప్ పార్ట్ ఏ అనమాట. సో దీన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 డిగ్రీస్తో ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాం, ఒక ప్లేస్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వచ్చినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 45 డిగ్రీస్. నెక్స్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30. ఎప్పుడు మారింది? వెన్ యూ మూవ్ 11 మీటర్స్ అవే ఫ్రమ్ ద ట్రీ. సో ఇక్కడ నుండి ఒక 11 మీటర్స్ డిస్టెన్స్ టు అవే దూరంగా వెళ్ళినప్పుడు సపోజ్ ఈ ప్లేస్ని మనం సి అనుకుందాం, ఆ సి నుంచి ఈ ప్లేస్కి వెళ్ళిపోయాం డి. ఈ సిడి మధ్య డిస్టెన్స్ 11 మీటర్స్. అప్పుడు యాంగిల్ తగ్గిపోతుంది కాబట్టి దూరంగా వెళ్ళే కొద్దీ ఇలా చూసే యాంగిల్ తగ్గిపోతుంది కనుక అది ఎంత అయింది? 30 డిగ్రీస్. సో ఈ ప్లేస్లో మనం 30 డిగ్రీస్ చూపించాలి. రెండు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ రూపంలోనే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ 30, 45, 11 ఈ 3 నంబర్స్ని బేస్ చేసుకునే మనం ఈ ప్రాబ్లం చేయాల్సి ఉంది. హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలి కనుక ఎప్పటిలాగే ఏబీని మనం హెచ్ అనుకుందాం. సో ఇక్కడ ఇది 11 మీటర్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా హెచ్ మీటర్స్ అనమాట. ఇక మరొకటి ఈ ప్రాబ్లంలో తీసుకుంటే ఇప్పుడే మనం చూడండి 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏబీసీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్తో పాటుగా ఏబిడి అంటే టోటల్గా ఇక్కడ ఒక ట్రయాంగిల్ లోపల 2 మొత్తం 3 ట్రయాంగిల్స్గా మనకు కనిపిస్తాయి. బట్ మనకు అవసరమైనది ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాబట్టి రైట్ యాంగిల్ ఉన్నది బి ప్లేస్లో కనుక బితో కనెక్ట్ అయి ఉన్నటువంటి ట్రయాంగిల్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఏబీసీ ఒక ట్రయాంగిల్గా తీసుకుని ఏబిడి తీసుకోవాలి తప్ప ఏసీడి ట్రయాంగిల్తో మనకి యూజ్ ఉండదు. సో ముందు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ ఉన్న మ్యాటర్ని ప్రజెంట్ చేద్దాం. ఇక్కడ ఏది దేన్ని సూచిస్తుంది, ఏ యాంగిల్ ఎంత, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది ముందుగా మనం ఒకసారి రాసుకుందాం. సో ఈ డయాగ్రామ్ గురించినటువంటి మొత్తం మ్యాటర్ మనం చూసినట్లయితే హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఏబి హెచ్ మీటర్స్ అండ్ ద ఇనిషియల్ అండ్ ఫైనల్ అబ్జర్వేషన్ పాయింట్స్ ఆర్ సి అండ్ డి రెస్పెక్టివ్లీ అని రాస్తాం. అంటే చూడండి మొట్టమొదటి అబ్జర్వ్ చేసింది సి దగ్గర, ఆ తర్వాత కొద్ది టైంకి డి దగ్గర అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఇనిషియల్ మొదట అబ్జర్వ్ చేసిన పాయింట్ సి, నెక్స్ట్ అబ్జర్వ్ చేసిన పాయింట్ డి. సిడి మధ్య డిస్టెన్స్ 11 మీటర్స్ అండ్ బీసీ మధ్య డిస్టెన్స్ కూడా మనకు అవసరం అవుతుంది కనుక ఈ బీసీ అనేటువంటి వర్డ్స్లో రాసే బదులుగా దాన్ని కూడా ఎక్స్ అనుకున్నాం. బికాజ్ మనకి 30కి కానీ 45కి కానీ ఎడ్జసెంట్ సైడ్గా తీసుకున్నప్పుడు 45కి ఎడ్జసెంట్ బీసీ ఒకటే వస్తుంది, 30 ఎడ్జసెంట్ సైడ్లో కూడా బీసీ ఒక పార్ట్గా ఉంటుంది కనుక బీసీ కూడా ఒక నేమ్ ఇవ్వడం మంచిది. సో దాన్ని ఎక్స్ మీటర్స్గా తీసుకున్నాం. అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అట్ బోత్ పాయింట్స్. సి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ దాన్ని చూడండి బీసీఏ అంటాం, సి దగ్గర కాబట్టి 45 డిగ్రీస్. అండ్ డి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బిడిఏ, ఈ ప్లేస్లో ఎంత 30 డిగ్రీస్. ఇది ముందుగా మనం ప్రాబ్లంలో డయాగ్రామ్ గురించి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే మనకి ఒకే స్క్రీన్ మీద మీకు ఈ ముఖ్యంగా 2 ట్రయాంగిల్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఒకే స్క్రీన్ మీద చేసినట్లయితే మనకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, కొంత షార్ట్ ఫామ్లో చేయాల్సి వస్తుంది కనుక ముందు ఇన్ఫర్మేషన్ అంతా ఇది నోట్ చేసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్ తీసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఓన్లీ ఆ ట్రయాంగిల్ స్పాట్ తీసుకుని ఏం పూర్తి చేయాలో అప్పుడు మనం పూర్తి చేస్తాం. ముందుగా ఇన్ఫర్మేషన్ మనం నోట్ చేసుకుందాం. ఇక నెక్స్ట్ నేను ఆ ఇన్ఫర్మేషన్ని చెరిపేస్తున్నాను. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి డయాగ్రామ్ మళ్ళీ చూసుకుందాం. ఏబి ఉంది, ఇక్కడ సి, ఇది డి. ఏబిని మనం హెచ్ మీటర్స్ అనుకున్నాం, ఇది పామ్ ట్రీ. బీసీని ఎక్స్ మీటర్స్ అనుకున్నాం. సిడి అనేది ఆల్రెడీ 11 మీటర్స్ గివెన్. సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 45 డిగ్రీస్ అండ్ డి దగ్గర యాంగిల్ మనకి 30 డిగ్రీస్. టోటల్గా ప్రాబ్లం డయాగ్రామ్ ఇది. ఇప్పటికే దీని గురించి ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ స్క్రీన్లో మనం రాసిస్తాం. ఇప్పుడు ఇక మెయిన్ పార్ట్లోకి వద్దాం. దీనిలో మనం చేయాల్సింది ఏంటంటే 45 డిగ్రీస్ కలిగి ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని 30 డిగ్రీస్ కలిగి ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకుని వాటికి సూటబుల్ రేషియో వాడాలి. సో ఇక్కడ మనం ముందుగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే ఏబిసి అనేటువంటి ట్రయాంగిల్లో ఆల్రెడీ మనకి 90 డిగ్రీస్ బి దగ్గర ఉంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని రాయొచ్చు, లేదా ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడైతే 90 డిగ్రీస్ ఒక ట్రయాంగిల్లో ఉందో దానిలో ఇతర యాంగిల్కి మనం ట్రిగ్నామెట్రిక్ రేషియో మెన్షన్ చేయొచ్చు కనుక ఏ రేషియో మెన్షన్ చేయాలి ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
మనకి కావాల్సింది ఇక్కడ ఆపోజిట్ సైడ్కి సంబంధించిన విషయం. అలాగే ఎడ్జిసెంట్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది కనుక ఇక్కడ ఆపోజిట్ ఎడ్జిసెంట్ మాత్రమే మనకు అవసరం. హైపోటెన్యూస్తో జనరల్గా దీనిలో మనకి పని లేదు. సో ఆపోజిట్ సైడ్ అండ్ ఎడ్జిసెంట్ సైడ్కి సంబంధించినటువంటి రేషియో ఏది ఉందని మనం ఆలోచిస్తే టాంజెంట్ అనేటువంటి రేషియో మనకు తెలుస్తుంది. సో ఈ ట్రయాంగిల్ నుంచి మనం ఏం చెప్పొచ్చు, tan 45 డిగ్రీస్ అనేది ఎంత అని రాయొచ్చు. సో tan 45 మనం అబ్జర్వ్ చేస్తే tan మీన్స్ ఆపోజిట్ సైడ్ టు 45 బై ఎడ్జసెంట్ సైడ్ టు 45. ఆపోజిట్ ఏముంది, AB. సో tan 45 ఈక్వల్ టు AB బై adjacent 45 కి adjacent చూడండి BC. సో AB by BC. But as per the table we have studied already trigonometric ratios లో 45 degrees మనం tangent ఆల్రెడీ ఇదివరకు చేస్తున్నాం trigonometry chapter లో. దాని ప్రకారం tan 45 వాల్యూ ఒకసారి చూసుకోండి, అది 1 అవుతుంది. సో AB by BC 1 అనే దాన్ని బట్టి ఒక ఈక్వేషన్ మనకు వస్తుంది. AB అంటే H అనుకున్నాం, BC X అనుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో H by X is equal to 1. సో therefore ఇక్కడ మనకి H is equal to X అనేటువంటి ఒక ఈక్వేషన్ వచ్చింది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుందాం. చూసారు కదా ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఏంటి, H is equal to X అనే రిలేషన్ వచ్చింది. మనం ఏవైతే నేమ్స్ ఇక్కడ పెట్టుకున్నామో 45 డిగ్రీస్ యాంగిల్ ఉంది కనుక ఆపోజిట్ ఎడ్జసెంట్ ఈక్వల్ అయ్యాయి. సో ఈ పామ్ ట్రీ హైట్ ఎంత ఉందో ఈ BC మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంది అనేది మనకు వచ్చింది. సో X తెలిస్తే H తెలిసినట్లే అనమాట. ఇక ఫైనల్ గా మనం రెండో ట్రయాంగిల్ కూడా ఉపయోగిస్తే తప్ప వీటి మధ్య రిలేషన్ వచ్చింది తప్ప వీటి వాల్యూ కనుక్కోలేము. సెకండ్ ట్రయాంగిల్ లో 30 డిగ్రీస్ కలిగి ఉన్న ట్రయాంగిల్ కాబట్టి, అంటే ఇది మీకు చెప్పేది ఈ ప్రాబ్లం లో సెకండ్ పార్ట్. మొదటి పార్ట్ మనం సగం మ్యాటర్ రాసాం కాబట్టి నేను ఇక్కడ సెకండ్ పార్ట్ అని మెన్షన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ రెండో ట్రయాంగిల్ ఏంటి, ABD అవుతుంది. కంపల్సరీ B యూజ్ చేయాలి కనుక ABD. ఇప్పుడు అక్కడ C ఉన్నది వెర్టెక్స్ గా మనం తీసుకోం. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, ఫ్రమ్ ట్రయాంగిల్ ABD ఇక్కడ కూడా యాంగిల్ B is equal to 90 డిగ్రీస్. ఇందులో అయినా సరే B దగ్గర 90 డిగ్రీస్ ఉంది కనుక, కానీ ఇందులో ఉన్న యాంగిల్ ఏమవుతుంది 90 కాకుండా మనకి 30, అది D వద్ద ఉంది. దీనికి కూడా సేమ్ దీనికి యూజ్ చేసినట్టే tan కనుక యూజ్ చేసినట్లయితే tan 30 డిగ్రీస్. సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఫార్ములా ప్రకారం 30కి ఆపోజిట్ సైడ్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కొంతమంది మిస్టేక్ ఆపోజిట్ సైడ్ గా ACని రాయొచ్చు, కానీ అది రాంగ్ అవుతుంది. ఇందువల్ల మనం తీసుకున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలి ABD. సో ఇది ఒక సైడ్ కాదు ఇప్పుడు మీకు. సో 30కి ఆపోజిట్ అనగానే డైరెక్ట్గా ఇది అవుతుంది. ఇంక దీన్ని మనం లెక్కలో తీసుకోకూడదు కనుక 30కి ఆపోజిట్ మళ్ళీ ABA, ఇదే మన కామన్ సైడ్. బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి 30కి అడ్జసెంట్ ఏంటంటే D నుంచి ఇది మొత్తం B వరకు. సో DB అనేది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. బట్ యాజ్ పర్ అవర్ క్యాలిక్యులేషన్స్ ప్రీవియస్ మనం చేసిన ప్రకారం tan 30 డిగ్రీస్ మనం దేనికి ఈక్వల్ గా మనం తీసుకున్నాం 1/√3. ఇదంతా కూడా టేబుల్ ని స్టడీ చేయాల్సి ఉంది. tan 30 అంటే 1/√3 అనేది ఆల్రెడీ మనం ప్రీవియస్ చాప్టర్ లోనే మనం నిరూపించాం. సో దీని నుంచి వచ్చేటువంటి ఈక్వేషన్ మనం అబ్జర్వ్ చేస్తే AB అంటే మళ్ళీ ఇంతకుముందు చూసినట్లే H by DB. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, D నుంచి B వరకు ఉన్న డిస్టెన్స్ ఒకే చోట లేదు. D నుంచి C వరకు 11 ఉంటే C నుంచి B మనకు తెలియదు, దాన్ని X అనుకున్నాం కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తే అప్పుడు DB అవుతుంది. సో ఏమని రాయొచ్చు ఇక్కడ 11 ప్లస్ X ఆర్ X ప్లస్ 11. మిడిల్లో ప్లస్ పెట్టామంతే, DC ప్లస్ CB అనమాట. సో H by 11 ప్లస్ X is equal to 1/√3. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. అయితే ఇందులో కూడా మనం అబ్జర్వ్ చేస్తే మనకి కావాల్సింది H కాబట్టి రెండు చోట్ల మనం Xని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దాం, ముందుగా దీన్ని ఒక క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ √3 ఇంటూలోకి వస్తుంది, ఈ పదం ఇటు వస్తుంది కాబట్టి H ఇంటూ √3 is equal to 1 ఇంటూ 11 ప్లస్ X. అంతే కదా, ఈ బైలో √3 ఇటు వచ్చింది, ఈ బైలో 11 ప్లస్ X ఇంటూలోకి వచ్చింది. ఇప్పుడు దీని నుంచి మనం H వాల్యూని రాయొచ్చు, HX ఈక్వలే కాబట్టి X వాల్యూని కూడా రాయొచ్చు. అప్పుడు ప్రాబ్లం మొత్తం Hలో ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇది ఆల్రెడీ 1 ఇంటూ 11 ప్లస్ X మీన్స్ 11 ప్లస్ X 1తో చేస్తే అదే కనుక. ఇప్పుడు ఇందులోంచి Xని సబ్జెక్ట్గా రాయాలంటే ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 11 కూడా ఇటువైపు మనం లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసినట్లయితే H√3 మైనస్ 11 is equal to X. ఓకే, H√3 మైనస్ 11 is equal to X. ఇది మనం సెకండ్ ఈక్వేషన్గా తీసుకుందాం. ఇప్పుడు మీ బోత్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి, H వాల్యూ X అని ఇక్కడ ఉంది, అదే X వాల్యూ ఇక్కడ H√3 మైనస్ 11 అని ఉంది. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 మనం ఏం కన్క్లూజన్ రాయొచ్చో ఆలోచించండి. ఫ్రమ్ బోత్ ద ఈక్వేషన్స్ 1 and 2 అబ్జర్వ్ చేయండి. 1లో కూడా రైట్ సైడ్ ఉన్నది Xఏ, 2 ఈక్వేషన్లో కూడా రైట్ సైడ్ X ఉంది. సో రైట్ సైడ్ పార్ట్స్ ఈక్వల్, రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ సైడ్ పార్ట్స్ కూడా ఇవి రెండు ఈక్వల్. సో H√3 మైనస్ 11 వాల్యూ దేనికి సమానం, Xకి, అంటే మళ్ళీ Hకే సమానం. కాబట్టి ఏమని రాయొచ్చు మనం, H√3 మైనస్ 11 is equal to H. చూసారు ఇక్కడ ఏం రాశాను, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న LHS తీసుకున్నాం, RHS బదులు ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న పార్ట్ రాసేస్తాం. X అంటే H కాబట్టి X ఉన్న ప్లేస్లో H సబ్స్టిట్యూట్ చేస్తాం.
ఇప్పుడు దీనిలోంచి మనం హెచ్ ఆటోమేటిక్గా కనుక్కోవచ్చు. హెచ్ ప్లేస్ రెండు చోట్ల ఉంది కనుక మనం ఈ రకమైన షిఫ్టింగ్ చేస్తే హెచ్ని లెఫ్ట్ సైడ్కి ఈ 11ని మనం రైట్ సైడ్కి మార్చినట్లయితే ఆటోమేటిక్గా దీని నుంచి మనం హెచ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. బికాస్ ప్రాబ్లంలో హైట్ కనుక్కోమని ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, h√3 మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఈ ప్లస్ హెచ్ మైనస్ అయింది, -11 ఇటు వస్తే ప్లస్ అయింది. ఇప్పుడు ఈ రెండు చోట్ల హెచ్ ఉంది, బట్ ఇక్కడ ఒక ఇర్రేషనల్ పార్ట్లో ఉంది కనుక హెచ్ని కామన్ తీయడం అనేది మనం చేయొచ్చు. డైరెక్ట్గా తీసివేయలేం కనుక హెచ్ రెండు చోట్ల ఉంది కాబట్టి ఒక కామన్ పార్ట్ ఫ్యాక్టర్గా రాస్తే ఇంటూ √3 ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంటూ 1 ఉన్నట్లు. ఇందువల్ల హెచ్ ఇంటూ 1 హెచ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 11. సో ఫైనల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని చెప్పొచ్చు, మనకి ఇంటూలో ఉన్న పార్ట్ బ్రాకెట్ మొత్తం ఇటు వస్తే బై అవుతుంది కనుక 11/√3 మైనస్ 1 మీటర్స్. అంటే యాక్చువల్గా ఇక్కడతో ప్రాబ్లమ్ని నార్మల్గా దాని సింప్లిఫికేషన్ చేయకుండా అయితే ఆపేయచ్చు. ఎందువల్ల అంటే 11/√3 మైనస్ 1, బట్ √3 ఈజ్ ఇర్రేషనల్ పార్ట్. దీని వాల్యూ ఖచ్చితంగా మనం చెప్పేది కాదు కాబట్టి యాక్చువల్లీ హెచ్ కనుక కూడా ఇక్కడతో అయిపోయింది. బట్ జనరల్గా మనకున్న రూల్స్ ప్రకారం డినామినేటర్ ఎప్పుడు కూడా ఇర్రేషనల్ పార్ట్ కొంచెం రేషనలైజ్ చేస్తాం కాబట్టి ఇదే ఆన్సర్ మనం వేరే ఎలా చెప్పొచ్చు అంటే అక్కడ బైలో మీరు అబ్జర్వ్ చేయండి √3 మైనస్ 1 ఈ విధంగా రూట్తో ఉన్న పార్ట్స్ a మైనస్ బి ఆర్ a ప్లస్ బి రూపంలో ఉంటే దాన్ని మనం రేషనలైజ్ చేస్తాం. ఇక్కడ √3 మైనస్ 1 ఉంది కాబట్టి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం √3 ప్లస్ 1తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్ రేషనలైజ్ అవుతుంది. ఎందువల్ల ఇక్కడ a మైనస్ బి కాబట్టి మనం a ప్లస్ బితో మల్టిప్లై చేస్తే a² మైనస్ b² అనే పార్ట్లా ఇది మారుతుంది కనుక పైన మనకి సేమ్ 11 ఇంటూ √3 ప్లస్ 1 అని ఉంటుంది. బట్ బైలో మాత్రం అబ్జర్వ్ చేయండి a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ప్రకారం a² అంటే √3² మైనస్ b² అంటే 1². సో ఇక్కడ 11 ఇంటూ √3 ప్లస్ 1 బై ఇక్కడ మీకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సో 3 మైనస్ 1 ఎంత 2. దేర్ ఫోర్ ఇదే మనం దాని యొక్క హైట్గా చెప్పొచ్చు అన్నమాట. ఇంకా మీరు సింప్లిఫై చేయాలనుకుంటే √3 ప్లేస్లో 1.732 అనేది కూడా ఉపయోగించవచ్చు. ఒకవేళ డెసిమల్స్లో కనుక మనం అడిగినట్లయితే √3 ప్లేస్లో 1.732 రాయొచ్చు. బట్ ఇక్కడ మనకు అలా పర్టికులర్గా ఏం అడగలేదు కాబట్టి ఫైనల్గా హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ట్రీ హైట్ ఎంత అంటే 11 ఇంటూ √3 ప్లస్ 1 బై 2 మీటర్స్. దీనికి ఎందుకంటే ఎందుకు సింప్లిఫై చేయమంటే √3 అనేది ఇర్రేషనల్ పార్ట్ కాబట్టి డెసిమల్స్లో అడిగితే తప్ప మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడగకపోయినా సబ్స్టిట్యూట్ చేసినా నష్టం లేదు. సో యాక్చువల్గా మనకి రూట్స్తో ఉన్న ప్రాబ్లమ్స్ డినామినేటర్లో రూట్ ఉండేలా ఆన్సర్ చెప్పకుండా న్యూమరేటర్లో ఉండేలా చెప్తాం కాబట్టి ఇక్కడతోనే ప్రాబ్లం కంప్లీట్ అయినప్పటికీ ఈ చివరి పార్ట్స్ ఈ 3 స్టెప్స్ కూడా మీకు మనం సింప్లిఫికేషన్ చేయడానికి అంటే రేషనలైజింగ్ పార్ట్ కిందకు వస్తాయి అనమాట. సో టోటల్గా చూడండి ఈ రెండు ట్రయాంగిల్స్లో దీని నుంచి tan 45 రాసాం, ఈ విధంగా h = x అని రిలేషన్ వచ్చింది. దీని నుంచి tan 30 రాస్తే ఈ రిలేషన్ వచ్చింది. ఈ రెండిట్లోంచి xని రెండు చోట్ల కామన్గా వచ్చింది కనుక అది ఈక్వల్ చేస్తే ప్రాబ్లం మొత్తం హెచ్లోకి మారి హెచ్ వాల్యూ మనం కనుక్కోగలిగాం. సో ఇది 2 ట్రయాంగిల్స్ మోడల్కి ఒక ప్రాబ్లం. ఇప్పుడు దీని ఆధారంగానే మనం ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని కూడా ఒకసారి చూద్దాం. సో ఎగ్జాంపుల్ 6. 2 men on either side of a temple of 30-meter height. Observe it stop at the angles of elevation 30 degrees and 60 degrees respectively. Find the distance between the 2 men. సో ఇక్కడ మీకు ఒక ఇద్దరు మనుషులు ఎయిదర్ సైడ్ ఆఫ్ ఏ టెంపుల్ అన్నాడు. అంటే 30 మీటర్ హైట్లో ఉన్నటువంటి ఒక టెంపుల్ని ఇద్దరు మనుషులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎయిదర్ సైడ్ మీన్స్ రెండు వైపులా, అంటే ఆ టెంపుల్కి రెండు వైపులా. సో దీనికి ముందుగా మనం రఫ్ స్కెచ్ చూసినట్లయితే ఒక టెంపుల్ అన్నప్పుడు ఏం చేస్తాం, ముందు ఒక హైట్ అయిన వస్తువుగా ఒక స్ట్రైట్ లైన్ గీసుకుంటాం. ఇది టెంపుల్ అనుకుంటే ఎయిదర్ సైడ్ అన్నాడు కాబట్టి ఆ టెంపుల్కి అటువైపు ఇటువైపు కూడా మనకి 2 men నిలబడి ఉన్నారు. ఆ టెంపుల్ ఎంత హైట్ ఉంది ఇక్కడ ముందే ఇచ్చేసారు చూడండి. టెంపుల్ ఆఫ్ 30 మీటర్ హైట్ కాబట్టి ఈ టెంపుల్ హైట్ 30 మీటర్స్, ఇది మనకు తెలుసు. నెక్స్ట్ అబ్జర్వ్ ఇట్ స్టాప్ ఎట్ ద యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees and 60 degrees రెస్పెక్టివ్లీ. అంటే ఒకవైపు నుంచి 30 degrees ఎలివేషన్తో చూస్తున్నా అంటే ఒక మనిషి, మరొక పర్సన్ రెండో వైపు నుంచి 60 degreesతో చూస్తున్నా అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, వాళ్ళిద్దరు మనుషులు ఒకే డిస్టెన్స్లో లేరని చెప్పొచ్చు. సో జనరల్గా యాంగిల్ వాల్యూ ఎక్కువ ఉందంటే వాళ్ళు దగ్గరగా ఉన్నట్టు ఇంతకుముందే చెప్పుకున్నాం. సో మనం ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కొంత ఎక్కువ డిస్టెన్స్ వేసుకుని ఇక్కడి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆ టాప్ పార్ట్ని చూస్తే 30 degrees కనపడింది. మరోవైపు నుంచి మాత్రం అంటే దానికంటే కొంత తక్కువ డిస్టెన్స్ అన్నమాట ఇటువైపు ఉన్న పర్సన్. సపోజ్ ఈ ప్లేస్ అనుకుంటే ఇక్కడ మీకు 60 degrees వచ్చింది. చూసారు కదా ప్రాబ్లంలో అయినటువంటి ఈ 3 ఫిగర్స్ని కూడా ఇక్కడ రాస్తాం. 30 మీటర్ హైట్ ఇక్కడ చూపించాలి, 30 degrees and 60 degrees యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ అనేవి ఇదిగో ఈ రెండు ప్లేస్లో మనం చూపిస్తాం. ఇంకా వీటికి నేమ్స్ అనేది మనం పెట్టుకుంటాం. ఫైనల్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 men. ఇక్కడ మనుషులు ఎవరు, వీరిద్దరు పొజిషన్స్. సో ఈ ప్లేస్కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది మనం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా మనం ఈ 4 ప్లేసెస్కి ఈ
ట్రయాంగిల్ టోటల్ ట్రయాంగిల్ ఒక 3 వెర్టిసెస్తో పాటు ఇక్కడ కూడా ఒక నేమ్ ఇచ్చుకుంటే బోత్ ట్రయాంగిల్స్ కూడా మనం ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇదే డయాగ్రామ్ మనం నీట్గా చూద్దాం. సో ఈ విధంగా నేను మధ్యలో ఇది టెంపుల్, బోత్ సైడ్స్ ఇద్దరు మెన్ నిలబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా ఒక వైపు నుంచి ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్, అంటే ఇక్కడ కొంత యాంగిల్ తక్కువ ఉంది, ఇటువైపు నుంచి యాంగిల్ 60 డిగ్రీస్. చూడండి, యాంగిల్ వాల్యూ ఎక్కువ ఉంటే డిస్టెన్స్ కొంచెం తక్కువ ఉంటుంది, యాంగిల్ వాల్యూ తక్కువ అంటే ఎక్కువ వాల్గా ఉంటుంది కాబట్టి దూరం నుంచి చూస్తున్నట్టుగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకి టెంపుల్. సో దీనికి ఆ టెంపుల్కి ఒక నేమ్ ఇవ్వాలి కాబట్టి సపోజ్ ఏబి అనేది ఒక టెంపుల్ అనుకుందాం. బోత్ సైడ్స్ నిలబడినటువంటి మనుషులు ఉన్న ప్లేస్లు ఒకళ్ళు సి, ఒక డిగా తీసుకోవచ్చు. అలాగే మనకి ఇచ్చింది మరొక విషయం, ఇక్కడ ఉన్నటువంటి హైట్. సో 30 మీటర్స్ హైట్ కాబట్టి ఏబి వాల్యూని 30 మీటర్స్గా మనం తీసుకోవచ్చు. సో యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ చూపించాం, హైట్, ఈ 3 విషయాలు ఇక్కడ చూడండి నెంబర్స్ రూపంలో ఏవైతే అక్కడ ఉన్నాయో కంపల్సరీ మనం ప్రజెంట్ చేయాలి. ఇంకా వేరేవి మనం అనుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఇక్కడ యాక్చువల్గా నేమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు, బట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఎందువల్లంటే మనకు కావాల్సింది సిడి, డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్, అంటే సి నుంచి డి వరకు ఉన్న డిస్టెన్స్ కావాలి. సో సిబి ఒకసారి కనుక్కుంటాం, బీడీ ఒకసారి కనుక్కుంటాం. ఎందువల్లంటే ఇక్కడ కామన్ పార్ట్ అయినటువంటి ఏబి రెండింటికి కూడా మనం ఈక్వల్ చేయడం వల్ల యూజ్ కంటే కూడా ఈ రెండింటిని టోటల్ చేయడం మనకు కావాలి కాబట్టి ఫస్ట్ ట్రయాంగిల్ నుంచి సిబి కనుక్కోవాలి, సెకండ్ ట్రయాంగిల్ నుంచి బీడీ. ఎందువల్ల ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక సైడ్ మనకి తెలిసి ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా రెండో సైడ్ మనం కనుక్కోగలుగుతాం ట్రిగ్నామెట్రిక్ రేషియో యూజ్ చేసి. సో ముందు ఏం చేద్దాం, ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాటర్ని ముందుగా మనం ప్రజెంట్ చేద్దాం. సో దానికోసం ముందుగా రాయాల్సింది ఏమిటి, ఇక్కడ హైట్ ఆఫ్ ద టెంపుల్. సో ఇక్కడ ప్రాబ్లంలో మీకు టెంపుల్ ఏబి అంటే ఇంతకుముందే చెప్పినట్లుగా ముందు మ్యాటర్ని పూర్తిగా రాసిన తర్వాత మెయిన్ పార్ట్ మనం చేద్దాం. హైట్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఇది ఏ నుంచి బి వరకు ఉన్నది మనం టెంపుల్ అనుకున్నాం కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు 30 మీటర్స్. నెక్స్ట్ ఏమందాం, ఇక్కడ పర్సన్స్ ఉన్నారు కాబట్టి లెట్ ద పొజిషన్స్, వాళ్ళిద్దరూ ఎక్కడ నిలబడ్డారు అనేది మనం రాయాలి కనుక లెట్ ద పొజిషన్స్ ఆఫ్ 2 పర్సన్స్, అంటే ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, వారు ఉన్నటువంటి స్థానాలు ఏమనుకుందాం సి అండ్ డి రెస్పెక్టివ్లీ. వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ప్లేస్లు ఒకరు సి దగ్గర మరొకరు డి దగ్గర ఉన్నారు అని మనం మెన్షన్ చేయొచ్చు. ఒకరు సి, మరొకరు డి. ఇక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, సి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30, డి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 కాబట్టి అదే విషయం మనం ఇక్కడ రాయొచ్చు. సో యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి సి దగ్గర అండ్ డి దగ్గర మనం రాస్తున్నాం. సి దగ్గర ఉన్నటువంటి యాంగిల్ ఏమని పిలుస్తాం చూడండి, బీసీఏ, సి మిడిల్లో వచ్చేలా మనం చెప్పాలి. సో యాంగిల్ బీసీఏ ఇజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. అండ్ ఇక్కడ డి అనుకున్నాం, ఈ డి అనే ప్లేస్ దగ్గర ఉన్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది బీడిఏ. సో యాంగిల్ బీడిఏ ఇజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో ఈ 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్ అనేది కనుక్కోవాలి. టోటల్గా సి నుంచి డికి ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోవాలి. అది రావాలంటే ఇక్కడ మొదటి ట్రయాంగిల్ తీసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఎక్కడ ఉంది, మనకి బి వైపున మాత్రమే రెండు చోట్ల రైట్ యాంగిల్ ఉంది కనుక ఏబిసి ఒక ట్రయాంగిల్ అవుతుంది, ఏబిడి ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో ముందు మనకి ఇంతకుముందే చెప్పినట్లుగా టోటల్ స్క్రీన్లో ఈ మ్యాట్రిక్స్తో సహా చేస్తే కొంచెం చిన్నగా చేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫోన్లో విజిబుల్గా ఉండే వాటి కోసం దీనిలో ఏం చేస్తుంది జరుగుతుంది, ముందు మెయిన్ పార్ట్ రాసుకుంటున్నాం. దీన్ని నోట్ చేశాక ఆ రెండు ట్రయాంగిల్స్ నుంచి మనం రాసేటువంటి ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ని ఎప్పటిలాగే మనం మెన్షన్ చేసుకుంటాం. సో దీనిలోని సెకండ్ పార్ట్ ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ డయాగ్రామ్ని మళ్ళీ మీకు మెన్షన్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి మన అవగాహన కోసం ఇక్కడ మనం పెట్టిన నేమ్స్ చూద్దాం. ఏ బి అనుకున్నాం, అదేవిధంగా ఇక్కడ సి డి అనేవి ఇక్కడ ప్లేసెస్. అలాగే ఇక్కడ మనం చూపించినటువంటి వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 30 మీటర్స్ హై ఉండాలి కనుక ఆ 30 మీటర్స్ హైట్ అనేది మనం ఇక్కడ ఏబికి చూపించాలి. అదేవిధంగా 30 డిగ్రీస్ అండ్ 60 డిగ్రీస్, ఈ ప్లేస్ నుంచి 30 అయితే ఈ ప్లేస్ నుంచి 60 కనుక అవి ఇక్కడ రాస్తున్నాం. సి దగ్గర యాంగిల్ 30 డిగ్రీస్ అండ్ డి దగ్గర యాంగిల్ 60 డిగ్రీస్. సో ఈ టోటల్ డిస్టెన్స్ మనకు కావాలి కాబట్టి ఇక్కడ నేమ్స్ పెట్టుకోకపోయినా మనం చేయొచ్చు, లేదా XY ఇలా అనుకోవచ్చు. సిబి అండ్ బీడి అనేది మనం కనుక్కోవాల్సింది. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం అన్నప్పుడు 30 డిగ్రీస్ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అదే విషయం మనం ఇక్కడ రాద్దాం. ఫ్రమ్ రైట్ యాంగిల్డ్, అంటే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటేనే ట్రిగ్నామెట్రిక్ రేషియో దాంట్లో వాడడానికి అనువుగా ఉంటుంది కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, దీని నుంచి మనకి అక్కడ ఉన్నటువంటి యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి ఆపోజిట్ అనేది మనకు తెలిసిన విషయం. సో ఆపోజిట్ కంపల్సరీ యూజ్ చేయాలి. మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ కనుక ఈ అడ్జసెంట్ కావాలి. హైపోటెన్యూస్తో ఈ ప్రాబ్లం కూడా పని లేదు. సో ఆపోజిట్ అడ్జసెంట్ అంటే వెంటనే మనం గుర్తొచ్చే రేషియో tan. సో tan 30 డిగ్రీస్ దీనిలోంచి రాయాల్సి ఉంటుంది. బట్ యాజ్ పర్ రూల్ tan 30 మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 30కి ఆపోజిట్ సైడ్ చూడండి ఏముంది ఏబి. సో ఏబి బై అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ 30 అంటే ఈ ట్రయాంగిల్ ఇక్కడ వరకే తీసుకోవాలి కనుక 30కి అడ్జసెంట్ సైడ్
సిబి ఆర్ బీసీ అవుతుంది. సో ఏబి బై సిబి. బట్ tan 30 degrees వాల్యూ, ఈ వాల్యూస్ మనకు కంపల్సరీ చూడకుండా గుర్తుండాలన్నమాట. tan 30 degrees అంటే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ చాప్టర్లో అన్ని కూడా ఇవి డెరైవ్ చేసి ఒక టేబుల్ ద్వారా గుర్తుపెట్టుకుంటున్నాం. చాలా ప్రాబ్లమ్స్లో ఇది వస్తుంది కనుక tan 30 మీన్స్ 1/√3. ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా ఇది మనం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏబి బై సిబి ప్లేస్లో ఏబి అంటే 30 బై సిబి వాల్యూ తెలియదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ సిబి ఉంచేద్దాం, ఈజ్ ఈక్వల్ టు 1/√3 అవుతుంది. మనకు కావాల్సింది సిబి వాల్యూ గురించి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ మల్టిప్లై చేసామో సిబి ఈక్వల్ టు ఇలా వచ్చేస్తుంది. సో 30 ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు సిబి ఇంటూ 1. దేర్ ఫోర్ నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చెప్పొచ్చు, సిబి ఈజ్ ఈక్వల్ టు 30√3 మీటర్స్గా మనం రాసేయచ్చు. అంటే ఇక్కడ √3 అనేది ఇర్రేషనల్ పార్ట్ కనుక డైరెక్ట్గా 30√3గా మెన్షన్ చేస్తాం. లేదా 1.732 తీసుకుంటే మనకి పూర్తిగా అది డెసిమల్స్లో వస్తుంది. బట్ మనకి టోటల్ ఆన్సర్ కావాల్సింది సిడి కనుక, డిస్టెన్స్ అంటే సి నుంచి డి వరకు కాబట్టి అప్పుడే దీన్ని సింప్లిఫై చేయడం మనకు అవసరం లేదు. ఇదే విధంగా సేమ్ స్టెప్స్ మనం సెకండ్ ట్రయాంగిల్ కూడా అప్లై చేస్తే ఫ్రమ్ రైట్ యాంగిల్డ్, ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ మారుతుంది. ఇక్కడ మనం ఏబిసి అన్నాం, ఇప్పుడు ట్రయాంగిల్ పేరు ఏబిడి. బట్ ఎక్కడైనా సరే బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. సో ఇందులోంచి కూడా ట్యాన్ అనేది దేనికి యూజ్ చేయొచ్చు, ఈసారి మనం 60 degrees, ఇంతకుముందు tan 30 రాసాం ఆపోజిట్ బై అడ్జసెంట్. సేమ్ ఇదే విధంగా 60కి ఆపోజిట్ అండ్ అడ్జసెంట్ ఏమున్నాయనేది మనం చూస్తే ఆపోజిట్ ఏబి ఉంది, అడ్జసెంట్ బిడి ఉంది. సో ఏబి బై బిడి. మీరు అబ్జర్వ్ చేస్తే tan 30 1/√3 అయితే tan 60 దానికి రెసిప్రోకల్ అవుతుంది, √3 అవుతుందని మనం టేబుల్ ద్వారా నేర్చుకున్నాం. సో ఏబి ఎప్పట్లాగే 30 బై బిడి అనేది మనకి తెలియదు, ఈ వాల్యూ మనం కనుక్కోవాలి, ఈజ్ ఈక్వల్ టు √3. ఇక్కడ నుంచి మనకి బిడి వాల్యూ కావాలి కాబట్టి ఈ బైలోది ఇటువైపు ఇక్కడది ఈ బైలోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా మనకి ఏమైనా వస్తుంది, 30/√3 ఈజ్ ఈక్వల్ టు బిడి అని వస్తుంది. సరే ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుందాం సిబి వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ బిడి వాల్యూ 30/√3. అంటే మనం ఫైనల్గా సింప్లిఫై చేసేటప్పుడు బై లేకుండా చేయొచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్ అంటే సి దగ్గర ఉన్న మనిషికి డి మనిషి డిస్టెన్స్ కావాలంటే సిబి ప్లస్ బిడి. ఆ రెండు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్నాయి, బట్ యాడ్ చేయాలి మనం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2, ఇప్పుడు మనం పేర్లు పెట్టినట్టు ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటే మనం సిడి ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, సిబి ప్లస్ బిడి. అంటే రెండు భాగాలుగా మనం రాయొచ్చు, సి నుంచి బి వరకు, బి నుంచి డి వరకు. సి నుంచి బి వరకు ఎంత అనేది ఈ ఈక్వేషన్లో ఉంది, 30√3 ప్లస్ బి నుంచి డి వరకు ఎంత, 30/√3. సో ఈ రెండు మనం యాడ్ చేయాల్సి ఉంది. చూడండి 30√3 ప్లస్ 30/√3. సో యాక్చువల్గా ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ యాడ్ చేసేటప్పుడు మనం ఏం చేయొచ్చు చూడండి, ఇది రెండు ఫ్రాక్షన్స్లో ఒకదానికి మాత్రమే √3 ఉంది కనుక దీంతో క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే సో ఇక్కడ ఫైనల్గా సిడి ఈజ్ ఈక్వల్ టు చూడండి 30√3 ఇంటూ √3, ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి కదా, 30√3 ఇంటూ √3 ప్లస్ 30. ఇప్పుడు మొత్తానికి బైలో √3 అంటే ఈ రెండు విడిగా ఉన్న టర్మ్స్ని మనం ఫ్రాక్షన్స్గా మనం మార్చడం జరిగింది అనమాట, ఒకే ఫ్రాక్షన్గా మనం మార్చడం జరిగింది. సో √3 ఇంటూ √3 అనేది 3 అవుతుంది కనుక 330s are 90. చూడండి √3 ఇంటూ √3 3, 3 ఇంటూ 30 90. సో ఇట్ ఈక్వల్ టు 90 ప్లస్ 30/√3. సో టోటల్గా 120/√3 వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టే రేషనలైజేషన్ బైలో √3 ఉంది కనుక మళ్ళీ దీన్ని మనం √3తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్లో 120 ఇంటూ √3 బై ఇక్కడ √3 ఇంటూ √3 ఏమవుతుంది 3. సో 3 అనేది 120లో మనకి 40 టైమ్స్. సో టోటల్గా సిడి ఎంత అని చెప్పొచ్చు, 40√3 మీటర్స్. దేర్ ఫోర్ సిడి అంటే ఈ ప్రాబ్లంలో చూడండి డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్ అని మనం ఫైనల్గా కంక్లూజన్ రాయొచ్చు. సో సిడి ప్లేస్లో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ మెన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు పర్సన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 40√3 మీటర్స్. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా ఎప్పుడు √3 వాల్యూ డెసిమల్స్లో అడిగినా ఒకవేళ 1.732 అనేది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 40 ఇంటూ 1.732 చేసుకుని లేదా 4 ఇంటూ 17.32 చేసుకున్నా మనకు ఆన్సర్ పూర్తిగా డెసిమల్స్లో వస్తుంది అనమాట. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లం. బోత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ నుంచి కూడా చూసాం చూడండి. ఫస్ట్ రైట్ యాంగిల్ నుంచి tan 30, సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి tan 60 రాసి దీని ద్వారా సిబిని దీని ద్వారా బిడిని కనుక్కున్నాం, రెండు యాడ్ చేసాం. యాడ్ చేసినప్పుడు ఇది రిలేషనల్ పార్ట్ బైలో ఉంది కాబట్టి ఈ సింప్లిఫికేషన్ మనం చేసాం. అంటే √3 బైలో వచ్చింది కనుక మళ్ళీ √3తో మల్టిప్లై చేస్తే బైలో 3 అయిపోతుంది. ఆ 3 పైన క్యాన్సిల్ అవడం వల్ల టోటల్గా 40√3 మనకి సింప్లిఫైడ్ ఆన్సర్. ఇక దీనిలో మరొక అంటే సెకండ్ ఎక్సర్సైజ్ ముందున్న ఫైనల్ ఎగ్జాంపుల్ 7 ఇప్పుడు చూద్దాం. సో ఎగ్జాంపుల్ 7, ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ఎ టవర్.
Ramaya standing at the top of the tower observes a car at an angle of depression 30 degrees. The car is approaching the foot of the tower with a uniform speed. 6 seconds later, the angle of depression of the car is found to be 60 degrees. Find the time taken by the car to reach the foot of the tower from this point. సో మీకు ఈ ప్రాబ్లంను కొంత టిపికల్గా అనిపించినప్పటికీ ప్రతి ప్రాబ్లంలో ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా జరిగి డయాగ్రామ్ అని మనం నీట్గా ప్రెజెంట్ చేసుకుంటే అప్పుడు ప్రాబ్లంలో ఏం చేయాలో మనకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ఏ టవర్ అన్నాడు. అంటే ఒక టవర్ వైపుగా ఒక స్ట్రైట్ హైవే ఉంది, అంటే ఒక హైవే మొత్తం వెళ్ళి టవర్ యొక్క అడుగు భాగానికి కూడా చేరుతూ వెళ్తుంది అన్నాడు. కాబట్టి సపోజ్ మనకి ఇది ఒక స్ట్రైట్ హైవే అనుకుందాం అనుకోండి. ఈ విధంగా ఒక హైవే ఇలా వెళ్ళి ఇక్కడ ఒక టవర్ ఉంది అని అర్థం. ఆ టవర్ యొక్క ఫుట్కి ఇలా రీచ్ అయింది. అంటే ముందు మీకు రఫ్ డయాగ్రామ్ ఎప్పటిలాగే డయాగ్రామ్ ఎలా ఫ్రేమ్ అవుతుందో ప్రజెంట్ చేస్తున్నాం. ఇది మనకి హైవే, ఆ ఒక టవర్ ఏ విధంగా స్టాండింగ్గా ఉంటుంది కాబట్టి దాని ఫుట్కి ఈ హైవే లీడ్ అవుతుంది. రామయ్య స్టాండింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద టవర్, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఈ పొజిషన్లో మనకు అబ్జర్వర్ ఉన్నాడు. అండ్ అబ్జర్వ్స్ ఏ కార్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 డిగ్రీస్. ఇక్కడ పైనుంచి చూస్తున్నాడు కాబట్టి 30 డిగ్రీస్ యాంగిల్లో మనకు చూడడం జరుగుతుంది. దేన్ని? ఒక కార్ని. ద కార్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్. ఆ కార్ ఎలా వస్తుంది? కేవలం స్టాండ్ అంటే మనకి రెస్ట్ పొజిషన్లో ఉన్న కార్ కాదు, అది రన్నింగ్లో ఉన్న కార్. సపోజ్ మనకి కార్ ఉన్న ప్లేస్ ఇది అనుకుందాం. సో ఇప్పుడు ఈ ప్లేస్ ఇది కనుక కార్ ఉన్నటువంటి ప్లేస్ అనుకుంటే ఈ ప్లేస్ని ఈ విధంగా పైనుంచి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకి హారిజంటల్కి 30 డిగ్రీస్ క్రింది వైపుకి కోణం చేస్తే అదే 30 డిగ్రీస్ ఇక్కడ పై వైపు ఉంటుందని మనకు తెలుసు. సో ఇది మనకు ఒక రకంగా ఈ కార్ ఉన్న ప్లేస్ అనమాట. కార్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఏమనిచ్చాడు? ద కార్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, అంటే ఇటు నుంచి ఇటు వస్తుంది. టవర్ వైపుగా ఆ కార్ వస్తుంది. యూనిఫామ్ స్పీడ్, ఒకే రకమైన స్పీడ్తో వస్తుంటే మధ్యలో హెచ్చు తగ్గులు లేకుండా అదే స్పీడ్తో వస్తుంది అనుకోండి. 6 సెకండ్స్ లేటర్, అంటే కొంత సమయం, ఒక 6 సెకండ్లు గడిచేసరికి చూడండి కార్ పొజిషన్ ఎక్కడో చోటకి మారుతుంది. దాని వేగాన్ని బట్టి కొంత ఇంత దగ్గరికి వస్తుంది. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 డిగ్రీస్. మరి కొంత దగ్గరికి వచ్చిన తర్వాత మనం అనుకున్న ఆటోమేటిక్ యాంగిల్ ఇక్కడ నుంచి పెరుగుతుంది అని. కాబట్టి ఈ కార్ సపోజ్ ఏదో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గరికి మనకు వచ్చేసరికి, అంటే ఈ ప్లేస్ అనుకుంటే సపోజ్ ఇక్కడ నుంచి చూసినప్పుడు ఇప్పుడు డిప్రెషన్ చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడికి వచ్చేసరికి 60 డిగ్రీస్ అయింది. అదే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇలా రాసుకుంటాం 60 డిగ్రీస్ అని. ఈ ప్లేస్ని చూడడానికి 60 డిగ్రీస్ చూడాల్సి వస్తుంది. ఈ ప్లేస్ అయితే 30 డిగ్రీస్. ఇది కార్ ఉన్న ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ 6 సెకండ్స్ తర్వాత, అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ 6 సెకండ్స్ అనమాట. ఇది టైం, డిస్టెన్స్ కాదు. 6 సెకండ్స్ గ్యాప్లో ఇక్కడ నుంచి ఇక్కడికి పొజిషన్కి కార్ వచ్చిందని అర్థం. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఈ పాయింట్ నుంచి సపోజ్ సి, మనం టవర్ని ఇలాగే ముందే నేమ్స్ పెడితే ఏబి టవర్ అనుకుందాం. సి కార్ ప్లేస్, నెక్స్ట్ డి మారింది. ఈ డి దగ్గర ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ ఇంకా కొంత దూరంలో ఉంది. ఆ డిబి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది మనకు తెలియదు, బట్ టైం మనం అడగడం జరిగింది. టైం టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్, అంటే ఆ పాయింట్ నుంచి కనుక మనం చూసినట్లయితే ఎంత టైం పడుతుంది అనేది మనకి క్వశ్చన్ వేయడం జరిగింది. సో ఇక్కడ డి నుంచి బికి ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనకి డిస్టెన్స్ మీద ఐడియా ఉండాలి. బికాస్ ఇక్కడ టైం లిమిట్ ఇక్కడ సి నుంచి డికి ఇచ్చాడు కాబట్టి ఆ టైంని బట్టి ఈ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా ప్రాబ్లం మనం చూపించాల్సిన చూడండి 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఆల్రెడీ రాస్తాం. అదేవిధంగా ఇక్కడ మధ్యలో 6 సెకండ్స్ అనేది కేవలం టైం లిమిట్ కాబట్టి ఆ సెకండ్స్ అనేది టైంలో ఉంది కనుక ఆ టైం మనం డిస్టెన్స్గా కన్వర్ట్ చేసుకుంటే, ఎందుకంటే మనకి స్పీడ్ అనేది డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ మనకి టైం తెలుసు, డిస్టెన్స్ కనుక్కుంటే దాన్ని బట్టి మనం స్పీడ్ని అంచనా వేసి దాని ఆధారంగా ఇది రిమైనింగ్ కనుక్కోవచ్చు. సో ముందుగా ఈ ప్రాబ్లంలో ఇలా ప్రజెంట్ చేసిన డయాగ్రామ్ ఇప్పుడు నీట్గా మనం ప్రజెంట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీకు నేను దాన్ని రివర్స్ వేలో చూపించాను. సపోజ్ ఇక్కడ మనకి టవర్ అనేది ఉంది. ఇది ఏబి అనేది టవర్, ఏ అనేది ఈ రామయ్య అనే వ్యక్తి ఉన్నటువంటి స్టాండింగ్ టాప్ ఆఫ్ ద పొజిషన్. ఇప్పుడు కారు ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది. సో ఈ ప్లేస్ నుంచి కార్ ఈ ప్లేస్కి మారింది అనుకున్నాం కాబట్టి ఫస్ట్ కార్ ఇక్కడ ఉంది, ఆ తర్వాత కొంత టైంకి డి దగ్గరికి మారింది. ఇప్పుడు మనం యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ చూపించాలి కనుక ఏ దగ్గర ఆ రామయ్య ఉన్న పొజిషన్ నుంచి హారిజంటల్ తీసుకోవాలి. సపోజ్ అది ఏదో ఈ వరకు తీసుకుందాం, ఎందుకంటే యాంగిల్ నేమ్ చదవడం కోసం. ఇప్పుడు ఫస్ట్ సిని కార్ని చూసినప్పుడు ఫస్ట్ కనపడింది అంతా 30 డిగ్రీస్. సో ఈ యాంగిల్ 30 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ డి వద్దకు చూసేటప్పటికంటే ఈ ఈఏడి యాంగిల్ వచ్చేసరికి మనకి 60 డిగ్రీస్గా కనిపిస్తుంది. సో ఈ మొత్తం అంటే ఇక్కడేమో మనకి 30 డిగ్రీస్ రాస్తాం, ఈ ప్లేస్లో 60 డిగ్రీస్ రాస్తాం. సో ఈ ప్లేస్ అనేసరికి ఈ మొత్తం పార్ట్గా మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కూడా మొత్తం మనకి 60 డిగ్రీస్ అని అర్థం.
ఇది ప్రాబ్లంలో ఉన్న విషయం. నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ల వాల్యూ ఇవ్వకుండా టైం లిమిట్స్ ఇచ్చారు కనుక అక్కడ టైం వల్ల ఇక్కడ టైం డైరెక్ట్గా చూపించలేం కాబట్టి డిస్టెన్స్ పార్ట్స్ మనం తీసుకోవాల్సి ఉందన్నమాట. సో ఈ డిస్టెన్స్ పార్ట్స్ తీసుకునేటప్పుడు ముందుగా సి నుంచి కారు డి వరకు వచ్చింది, ఆ తర్వాత డి నుంచి బి వరకు వెళ్ళింది కాబట్టి వీటికి ఏదో ఒక నేమ్స్. ఫస్ట్ కారు ట్రావెల్ చేసినటువంటి డిస్టెన్స్ సపోజ్ ఇది ఎక్స్ అనుకుందాం, అంటే సి నుంచి డి వరకు వెళ్ళింది మొత్తం మనం ఒక ఎక్స్ మీటర్స్గా తీసుకున్నాం అనుకోండి. ఆ రిమైనింగ్ బి నుంచి డి అంతో మనకు తెలియదు, దాన్ని ఏదో వై అనుకుందాం. సో ఇక్కడ మనం ఈ నేమ్స్ ఎందుకు పెట్టాము అంటే ఎక్స్ వైల మధ్య రిలేషన్ తెలిస్తేనే మనకి ఈ రిమైనింగ్ టైం మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఇప్పుడు చూసారు కదా టోటల్గా స్ట్రైట్ హైవే లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ఎ టవర్, ఇది మొత్తం హైవే, ఫుట్ ఆఫ్ ద టవర్ బి. రామయ్య స్టాండింగ్ అట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఏ దగ్గర రామయ్య ఉన్న పొజిషన్. అబ్జర్వ్స్ ఏ కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30. కార్ ఎక్కడ ఉంది ప్రజెంట్ మనకి ఇక్కడ సి ఫర్ కార్ లాగా కూడా సరిపోతుంది. కార్ అనేది ఫస్ట్ ఉన్న ప్లేస్ సి, దాన్ని చూసినప్పుడు 30 degrees మనకి డిప్రెషన్ యాంగిల్ వచ్చింది, అంటే ఇక్కడ అదే సి దగ్గర యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ద కార్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ యూనిఫామ్ స్పీడ్. ఈ సి నుంచి కొంత దూరం మనకి ఈ టవర్ వైపుగా అది ఏకరీతిగా వేగంతో వస్తుంది. 6 seconds లేటర్, ఒక 6 సెకండ్లు గడిచిన తర్వాత ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. 30 ఉన్నదల్లా 60గా మారింది, అంటే ఇక్కడ నుంచి కింద చూస్తే 60గా మారింది, అంటే ఈ 6 secondsలో ఇది కొంత దూరం ట్రావెల్ చేస్తుంది. ఆ ట్రావెల్ చేసిన దూరాన్ని మనం ఎక్స్ అనుకుందాం. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్ అన్నాడు. దిస్ పాయింట్ అంటే ఎక్కడ 60 degrees ఉన్న పాయింట్ నుంచి, అంటే డి దగ్గర నుంచి ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే బి, డి నుంచి బిని చేరడానికి పట్టేటువంటి టైం ఎంత. ముందు డిస్టెన్స్ ఎంతో తెలిసినట్లయితే లేదా డిస్టెన్స్కి ఈ రెండు డిస్టెన్స్ మధ్య రిలేషన్ తెలిస్తే ఈ రెండు టైమ్స్ మధ్య కూడా రిలేషన్ మనకు తెలుస్తుంది. ఈ టైం ఒక్కటే మనకు తెలుసు 6 seconds. సో ఈ 6 seconds అనే దాన్ని మనం డయాగ్రామ్లో చూపించలేం, ఎందువల్ల అంటే అది డిస్టెన్స్ కాదు, బట్ ఆ డిస్టెన్స్ ఆధారంగా టైం ఆధారంగా మనం ఆ స్పీడ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ ప్రాబ్లంలో ముందుగా ఏం చేద్దాం, ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా మనం ప్రెజెంట్ చేద్దాం. సో మ్యాటర్ మనం ఒకసారి చూసినట్లయితే హైట్ ఆఫ్ ద టవర్ ఏబి. సో చూడండి ఇక్కడ ఏబి అనేది ఆ టవర్గా తీసుకున్నాం హెచ్ మీటర్స్. సో కార్ ఇక్కడ సి నుంచి డి వైపుకి వచ్చింది కనుక లెట్ ద ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ ద కార్ బిసి, అంటే సి ఫస్ట్ కార్ ఉన్నటువంటి పొజిషన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఇన్ 6 seconds. ఈ సి నుంచి డికి రావడానికి అది 6 seconds పట్టింది కనుక సిడి వాల్యూ మనకి ఎక్స్ మీటర్స్గా తీసుకున్నాం, దాని టైం లిమిట్ 6 seconds. నెక్స్ట్ ఈ డి దగ్గర నుంచి ఇంకా టవర్ని చేరాలంటే కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంది. సో రిమైనింగ్ డిస్టెన్స్ టు బి ట్రావెల్డ్ ఎంత డిబి, దాన్ని మనం వై అనుకున్నాం. సో ఇది ఎక్స్ అని ఇది వై అని నేమ్స్ పెట్టాం. హైట్ ఆఫ్ ద టవర్ హెచ్ అనుకున్నాం. ఇక ఇక్కడ ఇచ్చింది యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్. ఫస్ట్ సి దగ్గర యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే చూడండి ఈఏసి, ఏ మిడిల్లో రావాలి కాబట్టి ఇలా చదవాలి, ఈఏసి 30 degrees. అండ్ డి దగ్గర కార్ని చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈఏడి, అది 60 degrees. సేమ్ ఇక్కడ యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఉన్నదే ఈ చూసే పాయింట్ దగ్గరకు వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కనుక వాటినే మనం యాంగిల్స్ ఆఫ్ ఎలివేషన్గా రాసుకున్నాం. సో 30 degrees ఎక్కడ వస్తుంది, బీసీఏ ఆర్ డిసిఏ 30 degrees. బీడిఏ అంటే డి దగ్గర పొజిషన్లో ఉన్నది బీడిఏ 60 degrees. టోటల్గా ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందు రాసుకోవడం జరిగింది. సో ఇది మొత్తం మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యాక్సిమం ఈ డయాగ్రామ్ మళ్ళీ మనం తీసుకుని ఈ రిమైనింగ్ పార్ట్ ఈ రెండు ట్రయాంగిల్స్ నుంచి ఏది యూజ్ చేయాలనేది మనం అబ్జర్వ్ చేస్తూ మనకి మిగిలిన టైం ఎలా కనుక్కోవాలనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్గా మనం తీసుకున్న సేమ్ డయాగ్రామ్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో ముందు మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దేన్నో దాన్ని తీసుకోవాలి కాబట్టి సపోజ్ ఈ 30 degrees ఉన్నటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. అంటే ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్, ఇక్కడ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి, అన్నీ కూడా బీతో లింకప్ అయి ఉండాలి రైట్ యాంగిల్ అంటే. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ మనం ఏది తీసుకుంటే సరిపోతుంది చూడండి, ఏబిసిలో ఉన్నది 30 degrees అనేటువంటి యాంగిల్, బికాజ్ ఇక్కడ డి రాదు. సో 30కి ఇలాగే ఆపోజిట్ అడ్జసెంట్ల గురించే మనకు కావాలి ఇన్ఫర్మేషన్, ఎందుకంటే హైపోటెనస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ మనకు లేదు. ఆపోజిట్ అనేది రెండు చోట్ల కామన్గా వస్తుంది కనుక అది తీసుకుంటాం. అడ్జసెంట్ గురించే మనకి క్వశ్చన్ ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్కి సంబంధించి కాబట్టి అడ్జసెంట్ తీసుకుంటాం. సో 30కి మనం tan యూజ్ చేయాలి. సో tan 30 degrees ఈక్వల్ టు 30కి ఆపోజిట్ సైడ్ చూడండి ఏబి అవుతుంది, 30 degreesకి ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జసెంట్ సైడ్ వచ్చేసరికి బీసీ అవుతుంది. బి నుంచి సి వరకు కూడా 30 degreesకి అడ్జసెంట్ సైడ్. ఇది ఎంత అవ్వాలి, tan 30 వాల్యూ 1/√3. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా ఇదే మనం యూజ్ చేస్తాం. ఏబి అన్నప్పుడు దాన్ని మనం ఎలాగో హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ బై బీసీ అంటే చూడండి ఇక్కడ రెండు కలిపి వై ప్లస్ ఎక్స్ రెండు కలిపి బీసీ అవుతాయి కాబట్టి హెచ్ బై వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం ఏం చేయాలి, రెండు చోట్ల కామన్ సైడ్ మనకి హెచ్ కనుక రెండు ట్రయాంగిల్స్లోనూ మీకు హెచ్ కనిపిస్తుంది కామన్గా, కాబట్టి ఆ హెచ్ని ఈక్వల్ చేయొచ్చు కనుక ఈ బైలో ఉన్న వాల్యూ తీసుకొస్తే ఇంటూ అవుతుంది. హెచ్ వాల్యూ మనం రాసి ఫస్ట్ ఈక్వేషన్లో తీసుకుంటాం. సో హెచ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ బై √3, ఇదే మనకి
ఫస్ట్ ఈక్వేషన్ గా తీసుకోవచ్చు. చూసారు కదా ఇక్కడ y ప్లస్ ఎక్స్ బై రూట్ 3 అనేది మనకి ఫస్ట్ ఈక్వేషన్. సేమ్ ఇలాగే సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకోవాలి. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇంకోటి ఏముంది ఇక్కడ ఏబిడి వరకే మనం తీసుకుంటాం. 60 డిగ్రీస్ ఉన్న యాంగిల్ మనం యూజ్ చేయాలి కనుక ఏబిడి. ఇలాగే tan వాల్యూ రాస్తాం. బట్ 60కి ఆపోజిట్ సైడ్ మాత్రం సేమ్ ఏబి అవుతుంది ఇంతకు ముందులానే. బట్ అడ్జసెంట్ సైడ్ ఇక్కడ చేంజ్ అవుతుంది. 30కి బీసీ మొత్తం అడ్జసెంట్ అయితే 60కి డి వరకే కనుక బీడి ఇస్ ద అడ్జసెంట్ సైడ్. సో ఏబి బై బీడి. బట్ యాక్చువల్లీ tan 60 degrees ఈక్వల్ టు √3. tan 30 1/√3 అయితే tan 60 √3. ఏబి వాల్యూ యాజ్ వెల్ యాజ్ హెచ్ బై బిడి. సో ఇక్కడ బి నుంచి డికి చూడండి ఓన్లీ వై ఉంది ఇక్కడ. సో హెచ్ బై వై ఇజ్ ఈక్వల్ టు √3. సేమ్ ఈ వైని మనం షిఫ్ట్ చేస్తే హెచ్ ఇజ్ ఈక్వల్ టు వై ఇంటూ √3గా సెకండ్ ఈక్వేషన్ మనం తీసుకోవచ్చు. సో ఈ బోత్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ మనకి రెండు చోట్ల హెచ్ వాల్యూ ఉంది. ఆ హెచ్ వాల్యూస్ ని ఈక్వల్ చేసేస్తే వై ఎక్స్ఎల్ మధ్య ఉన్నటువంటి రిలేషన్ మనకి ఆటోమేటిక్ గా. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఈ రెండు యూజ్ చేద్దాం. అంటే ఈక్వల్ చేస్తాం. హెచ్ వాల్యూ రెండు చోట్ల ఒకటే కనుక హెచ్ ని అవాయిడ్ చేసి ఈ వైఎక్స్ లో రిలేషన్ రాయడం కోసం ఫస్ట్ ఈక్వేషన్ లో ఉన్నటువంటి హెచ్ వాల్యూని అంటే వై ప్లస్ ఎక్స్ బై √3 ఇజ్ ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ లో హెచ్ వాల్యూ వై √3. సో y ప్లస్ ఎక్స్ బై √3 ఈక్వల్ టు వై √3. సో ఈ బైలో √3 ఇటు వస్తే ఇంటూ అవుతుంది కనుక నెక్స్ట్ స్టెప్ లో y ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై √3 ఇంటూ √3. సో మనకి √3 ఇంటూ √3 తెలిసిందే. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కనుక 3 అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమైనా వచ్చింది నెక్స్ట్ స్టెప్ లో y ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3y గా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ y ని కూడా ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే x ఇజ్ ఈక్వల్ టు 3y మైనస్ y దట్ ఈక్వల్ టు 2y. సో ఇక్కడ x కి y కి రిలేషన్ చూడండి. x వాల్యూ 2y అంటే x అనే డిస్టెన్స్ y కి డబుల్ ఉంది, లేదా y అనే డిస్టెన్స్ x లో సగం ఉంది. ఇక్కడ మనకి టైం టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్ అన్నాడు కాబట్టి మనకి ఏ డిస్టెన్స్ గురించి కావాలి, ఇక్కడ y గురించి కావాలి. రిమైనింగ్ డిస్టెన్స్ మనకు కావాలి కనుక x ఈక్వల్ టు 2y అని రాసుకోవచ్చు, లేదా దీన్నే మళ్ళీ మనం y ని సబ్జెక్ట్ గా చేసి రాస్తే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది x బై 2 ఇంటూ 2 వస్తే బై కనుక x y కి డబుల్ అని చెప్పినా y x లో సగం అని చెప్పినా ఒకటే కదా. సో y వాల్యూ x బై 2 అనే రిలేషన్ మనకు వచ్చింది ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి. అంతే తప్ప ఇక్కడ వీటి డైరెక్ట్ వాల్యూస్ మనకు తెలియవు, బట్ ఒక రిలేషన్ రాబట్టగలిగాం. రెండు చోట్ల ఒక్క సైడ్ కూడా లేదు కాబట్టి ఒక రిలేషన్ మాత్రమే వచ్చింది. బట్ ఆ రిలేషన్ అనేది మనం ఆన్సర్ చెప్పడానికి సరిపోతుంది. ఎందువల్లంటే సిడి ట్రావెల్ చేయడానికి ఇచ్చిన టైం మనకు తెలుసు 6 seconds. ఇక్కడ ఇచ్చాడు కదా మనకి 6 seconds later అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. 6 seconds later ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈస్ ఫౌండ్ టు బి 60. అంటే మొదటికి తర్వాత యాంగిల్ మారడానికి మనకి 6 seconds గ్యాప్ ఉందని. 6 seconds లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ మనకి x. బట్ ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ అంతా x బై 2 అందులో సగమే. చూడండి ఇక్కడ నుంచి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంతో మనకు తెలియాలంటే ఈ డిస్టెన్స్ ని బట్టి చెప్పొచ్చని ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇప్పుడు సపోజ్ x ఎంత అయితే దాంట్లో సగం ఎంత ఉంటుంది. మొత్తం x ట్రావెల్ చేయడానికి ఇక్కడ 6 seconds పడితే దానిలో సగం డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం కూడా సగమే పడుతుంది కనుక ఆటోమేటిక్గా 6 seconds లో హాఫ్ పార్ట్ 3 seconds మనం ఇప్పుడు ఆన్సర్ చెప్పొచ్చు. అదే విషయం ఇక్కడ మ్యాటర్ గా రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ y ఇచ్చిన తర్వాత టైం మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం. టేకెన్ టు ట్రావెల్ అంటే ప్రయాణించడానికి పట్టిన దూరం. టు ట్రావెల్ ఎంత డిస్టెన్స్ మనము ట్రావెల్ చేసాము x మీటర్స్. చూడండి టైం టేకెన్ టు ట్రావెల్ x మీటర్స్. x మీటర్స్ అంటే c నుంచి d వరకు ఎంత 6 seconds అన్నాను. సో అది 6 seconds. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం చెప్పాలి, టైం టేకెన్ టు ట్రావెల్ అంటే దేన్ని ప్రయాణించడానికి ఇక్కడ మనం కావాలంటే రిమైనింగ్ పార్ట్ టవర్ ని చేరడానికి ఎంత డిస్టెన్స్ కావాలి. x అనేది ఇప్పటి వరకు ఉన్న డిస్టెన్స్ ప్రయాణించిన డిస్టెన్స్, రిమైనింగ్ ప్రయాణించాల్సిన డిస్టెన్స్ y. సో టైం టేకెన్ టు ట్రావెల్ y దట్ ఈక్వల్ టు x బై 2 meters అంతే కదా. x మీటర్స్ కి అయితే 6 seconds, బట్ ఇప్పుడు ప్రయాణించాల్సింది y మీటర్స్. బట్ y కి x కి రిలేషన్ ఏమొచ్చింది ఇక్కడ, y అంటే x లో సగం. x ట్రావెల్ చేయడానికి 6 seconds పడితే x లో సగం ట్రావెల్ చేయడానికి ఏమవుతుంది అంటే మనకి డిస్టెన్స్ తగ్గిన కొద్దీ టైం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఏ రేషియోలో తగ్గింది అదే రేషియోలో తగ్గాలి. కాబట్టి టైం టేకెన్ టు ట్రావెల్ y ఈజ్ ఈక్వల్ టు x బై 2 meters ఈజ్ ఏమవుతుంది 6 బై 2 అవుతుంది. ఎందువల్ల అంటే ఎంత టైం ఇంతకు ముందు పట్టిందో దానికి దీనికి రేషియో ప్రకారం దీంట్లో హాఫ్ పార్ట్ ఇది ఉన్నప్పుడు ఇది కూడా హాఫ్ పార్ట్ ఉండాలి. ఒకవేళ థర్డ్ పార్ట్ ఉంటే ఇది కూడా 1/3 పార్ట్ ఉండాలి. సో ఇక్కడ టైం టేకెన్ టు ట్రావెల్ y ఈజ్ ఈక్వల్ టు x బై 2 meters ఈక్వల్ టు 6 బై 2 seconds అవుతుంది. సో 6 బై 2 seconds మీన్స్ 3 seconds అనేది మనం ఆటోమేటిక్ గా ఆన్సర్ చెప్పొచ్చు. సో టైం టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ d దగ్గర నుంచి ట్రావెల్ చేయడానికి మొత్తం కాలం 3 seconds గా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇది
ఈ ప్రాబ్లంలో. అంటే మాకు చూడండి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నప్పటికీ 60-30ని యూజ్ చేసి tan అనే రేషియో యూజ్ చేయడం ద్వారా వాటి మధ్య రిలేషన్ రాబట్టాం. దేనికి XY ల మధ్య రిలేషన్ రాబట్టాం. మనకి x గురించిన రిలేషన్ అంటే x డిస్టెన్స్ ట్రావెల్ చేసే టైం ఇచ్చాడు కాబట్టి దానిలో సగం డిస్టెన్స్ ట్రావెల్ చేసే టైం మనం 3 సెకండ్స్గా చెప్పగలిగాం. ఒకవేళ ఇక్కడ 2y అని కాకుండా వేరేది ఇచ్చినప్పుడు ఇక్కడ సపోజ్ ఈ బై 3 వస్తే ఇక్కడ కూడా బై 3 అవుతుంది. ఇక్కడ ఏదైనా మనకి ఇంటూలో అంటే ఒక 2/5 అని వస్తే ఇక్కడ కూడా మనం ఇంటూ 2/5 ఈ విధంగా ఏ రేషియోలో yx ఉంటే ఇక్కడ కూడా అదే రేషియోలో మనకి ఉంటాయి. సో దీని ఆధారంగా మొత్తం మనం ట్రావెల్ చేసిన టైం మనం చెప్పగలిగాం. సో ఇది ఉన్న వాటిలో ఒక టైప్ ఆఫ్ టిపికల్ ప్రాబ్లంగా మనం చెప్పొచ్చు అనమాట. ఇదే మెథడ్ని బేస్ చేసుకుని కూడా మీకు ఎక్సైజ్లో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దీంతో మనకి 12.2 ఎక్సైజ్కి బిఫోర్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 2 ట్రయాంగిల్స్ మోడల్స్ని ఇందులో కంప్లీట్ చేయడం జరిగింది. మనం రాబోయే వీడియోలో 12.2 ఎక్సైజ్ ఫైనల్ ఎక్సైజ్ దాన్ని కూడా ఒక 2 భాగాలుగా మనం కంప్లీట్ చేసుకుంటాం. This way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinions in the comment box. See you later in the next video. Bye.